హలో అండి, వెల్కమ్ టు స్వీట్ మిర్చి. ఈరోజు వీడియోలో మునగాకు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అంతకంటే ముందు దీని ప్రయోజనాలు ఏంటో చూద్దాం. మునగాకులో విటమిన్ ఏ, సి, ఆకుకూరల కంటే ఎక్కువ కాల్షియం, ఐరన్ ఈ మునగాకులో ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల షుగర్, బీపీ, థైరాయిడ్ ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 10 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 20 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోండి. అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తరువాత 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసి వీటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇదే కడాయిలో మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోలను వేసుకొని ఉడికించుకోవాలి. టమాటోలని ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకొని కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకొని దీన్ని కూడా ఉడికించుకోవాలి. తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టిన చింతపండును వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. వేరొక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న మునగాకుని ఇందులో వేసి మూత పెట్టి ఫ్రై చేసుకోండి. మునగాకు చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ముందుగానే వేయించి పెట్టుకున్న దినుసుల్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ గల్లుప్పు, కొద్దిగా పచ్చి కొబ్బరి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఉడికించి పెట్టుకున్న టమాటోలు, చింతపండుని వేసుకొని గ్రైండ్ చేసుకోండి. అలాగే ఫ్రై చేసిన మునగాకును వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మునగాకు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం. మునగాకు ఫ్రై చేసుకున్న కడాయిలోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని 3 ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 10 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. లాస్ట్గా 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. తాలింపు రెడీ అయిపోయింది. దీనిలో గ్రైండ్ చేసి పెట్టుకున్న మునగాకు పచ్చడిని వేసుకొని అంతా కలుపుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోండి. మునగాకు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా. దీన్ని మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా మునగాకుతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. వాటిని నెక్స్ట్ వీడియోస్లో మీ ముందుకు తీసుకొస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, స్వీట్ మిర్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్వీట్ మిర్చిలో వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.